అందరికీ నమస్కారం అండి. ఈరోజు పనులు చేసుకుంటూనే మన గురించి మాట్లాడుకుందామండి. అదేనండి మన ఇల్లాల గురించి. ఇంటికి వెలుగు ఇల్లాలు అంటారు కదండి. ఇంట్లో పెద్దవాళ్ళను, భర్త, పిల్లలను ఒంటి చేత్తో లాక్కొస్తుంది ఇల్లాలు. పొద్దున్న లేస్తే ముఖం కడుక్కుని చీపురు పుచ్చుకుని ఇంటిని శుభ్రం చేసి, వాకిల్ని శుభ్రం చేసి, కళ్ళాపు చిమ్మి, ముగ్గులు పెట్టి, తను కూడా శుచిగా మడిగా భగవంతుడికి దీపం వెలిగించి తన కుటుంబాన్ని చల్లగా కాపాడమని భగవంతుని ప్రార్థించి అక్కడి నుంచి పరుగు మొదలవుతుందండి. ఎక్కడ కనుకుంటున్నారు? వంటింట్లోకి. ఒక పక్క టిఫిన్, ఇంకో పక్క వంట, ఇంకో పక్క పిల్లల్ని రెడీ చేయడం, బాక్సులు పెట్టడం. పిల్లలు, అమ్మా నాకు జడవేయమ్మా, అమ్మా నాకు పెన్సిల్ కనిపించట్లేదు, అమ్మ రాత్రి రాసిన హోంవర్క్ బుక్ ఎక్కడ పెట్టాను. ఒక పక్క వండుతున్న కూరలో ఉప్పు సరిపోయిందా లేదా అని డౌటు, ఉప్పు చూడటం. ఇంకో పక్క కూర మాడిపోతుందేమో అని చిన్నత్తు చేయడం. ఇంకో పక్క బాక్సులు పెడుతూ ఇంకో పక్క పిల్లలకి టైం అయిపోతుంది, కడుపు నిండా తింటారో లేదో వాళ్ళు తింటే అని వాళ్ళకి తినిపించడం. ఆఖరికి బాక్సులు సర్ది ఒక చేత్తో పిల్లల్ని, ఇంకో చేత్తో క్యారేజీ బుట్టలు. మొత్తానికైతే ఆటో ఎక్కించి ఆ తర్వాత తన భర్తను లేపి స్నానానికి పంపి టిఫిన్ పెట్టి పనికి లేకపోతే ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అమ్మయ్య అనుకుని అప్పుడు రిలాక్స్గా ఒక టీ పెట్టుకుని తాగి ఒక 5 నిమిషాలు కూర్చుని మళ్ళీ సామాన్లు కడిగి బట్టలు ఉతికి మళ్ళీ భోజనం చేసి ఆరిన బట్టలు మడత పెట్టుకుని సర్ది పెట్టుకుని పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి అన్ని పనులు చేసేసుకుని పిల్లలకి మంచిగా స్నానాలు చేయించి భోజనం పెట్టి హోంవర్కులు చేయించి వాళ్ళు పడుకున్నాక ఇంట్లో పెద్దవాళ్ళు భోజనాలు చేశాక తర్వాత సామాన్లన్నీ కడుక్కుని అప్పుడు అమ్మయ్య అని ఆ రోజు పూర్తయిందని పడుకుంటుంది ఇల్లాలు. మళ్ళీ మరుసటి రోజు ఇలాగే ప్రారంభమవుతుంది. అసలు ఇల్లాలు గొప్పతనం ఎంత చెప్పినా తక్కువేనండి. ఎన్ని పేజీలైనా సరిపోవు, ఎంత టైం అయినా తీసుకున్నా సరిపోదు. ఇలా ఇంటిని దిద్దుకుని తన కుటుంబాన్ని ముందుకు తీసుకువెళ్ళే ఆడవాళ్ళందరికీ, ఇల్లాలందరికీ కూడా నా వీడియో అంకితమండి.